భారత్ చైనా మధ్య రోజురోజుకు సరిహద్దు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ చైనా దేశాల సైనిక శక్తి బలాబలాలపై సర్వత్రా చర్చ నడుస్తుంది. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరి బలమెంత అనే విషయాలను ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. గల్వాన్ ఘటన తరువాత నుంచి భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. భారత్ భూభాగాన్ని కైవసం చేసుకోవాలని చైనా కుట్రలు పన్నుతుంటే భారత్ గట్టిగా సమాధానమిస్తూ వస్తుంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు సైనిక దౌత్య స్థాయిలో దఫదఫాలుగా చర్చలు జరుపుతున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరు దేశాల బలగాలను, ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను పోటాపోటీగా మోహరిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న సైనిక శక్తి గురించి, రెండు దేశాల వద్దనున్న ఆయుధ సామాగ్రి గురించి కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. మన సైన్యం గురించి బడ్జెట్ 65.9 బిలియన్లైతే చైనా బడ్జెట్ $228 బిలియన్ ఉంటుంది. ఇక యాక్టివ్ బలగాల సంఖ్య చూస్తే చైనా దగ్గర 23 లక్షల మంది సైనికులు ఉంటే మన వాళ్ళ సంఖ్య 21,40,000గా ఉంటుంది. యుద్ధ ట్యాంకులు చైనా వద్ద 7,760 ఉంటే భారత్ వద్ద 4,426 ఉన్నాయి. యుద్ధ వాహనాలు చైనాలో 6,000 అయితే భారత్ వద్ద 5,681 ఉన్నాయి. చైనాలో 780 యుద్ధ నౌకలుంటే మన వద్ద 214 మాత్రమే ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విషయానికి వస్తే మన వద్ద ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య పేర్లతో 2 ఉండగా చైనా వద్ద కూడా 2 ఉన్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 76 ఉంటే మన వద్ద కేవలం 15 మాత్రమే ఉన్నాయి. ఇక వాయుసేన విషయానికి వస్తే మన వద్ద కేవలం 2,216 విమానాలుంటే చైనా వద్ద 4,182 విమానాలున్నాయి. ఇక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ భారత్ వద్ద 323 ఉంటే చైనా వద్ద 629 ఉన్నాయి. మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా చైనాలో 628 ఉంటే మన వద్ద 329 మాత్రమే ఉన్నాయి. మన వద్ద అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ 220 ఉంటే చైనా వద్ద 270 ఉన్నాయి. చివరిగా అత్యంత కీలక పాత్ర పోషించే హెలికాప్టర్లు మన వద్ద 725 మాత్రమే ఉండగా చైనా వద్ద 1,170 వరకు ఉన్నాయి. ఈ వివరాలు కొద్ది మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. వీటిని బట్టి మనం రెండు దేశాల సైనిక శక్తిని అంచనా వేయడానికి సరిపోతుంది. ఏ రకంగా చూసినా చైనా మనకన్నా ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకే సాధారణంగా చైనా నిర్వహించే సైనిక విన్యాసాలు భారీగా కనిపిస్తాయి. సైనికులు భీకరంగా చేసే కవాతులు ఎంతో ఆర్భాటంగా చూస్తేనే అమ్మో అనిపిస్తుంటాయి. అందుకే సైనిక శక్తి సామర్థ్యాల పరంగా చైనా ప్రపంచంలోనే టాప్ 3లో, భారత్ టాప్ 5లో ఉన్నాయని రేటింగ్లు చెబుతున్నాయి. మరి నిజంగా చైనాకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్నది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదిగానే చెబుతున్నారు నిపుణులు. వినడానికి వింతగా ఉన్న విదేశీ మీడియా సంస్థలు చైనా మీడియా విడుదల చేసే కొన్ని వివరాలు చూస్తే అసలు ఏ దేశంతోనైనా చైనా యుద్ధానికి దిగితే తట్టుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదెలా అంటారా? ఈ కవాతును చూడండి, ఎంత భారీగా ఉందో. సైనిక బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ముందు అనేక వాహనాలు కదులుతున్నాయి. వీటిని చూస్తే చైనా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఉందన్నది అర్థమవుతుంది. ఆ వీడియోల్లో హైటెక్ ఆయుధాలు, ఫైటర్ జెట్స్, వార్షిప్లు కనిపిస్తాయి. చైనా వద్ద అన్ని ఉన్నాయని తప్ప కనిపిస్తుంది. కానీ ఇదంతా ఫేక్ అని అంటే మీరు నమ్ముతారా? నమ్మలేరు కదూ. కానీ ఇది నిజం. ప్రపంచానికి చూపించే ఈ షో అంతా చైనా సృష్టించిన కట్టుకథ మాత్రమేనంటున్నారు. చైనా వద్ద హైటెక్ వెపన్స్ ఉన్నాయి, కానీ అందులో ఉపయోగించే మిసైల్స్ లోపల ఏముందో తెలుసా? కేవలం నీరు మాత్రమే. అందులో ఉండాల్సిన రాకెట్ ఫ్యూయల్ కి బదులు నీళ్లు నింపబడి ఉంటాయి. చైనా 3వ సైనిక శక్తి అని చెబుతున్నారు, కానీ సైనికులు కాస్త సందు దొరికితే వెన్ను చూపి పారిపోతారు. యుద్ధ స్థలం నుంచి పారిపోవడం అటురించితే అసలు యుద్ధానికి వెళ్లాలంటేనే చైనా సైనికులు చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడుస్తారట. ఈ వీడియో చూడండి. ఇది జూన్ 2020 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీతో గల్వాన్ వద్ద పోరాడేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో వారు భయంతో వణికిపోతూ ఏడుస్తున్న దృశ్యం చూడవచ్చు. అదీ కాకుండా చైనాలో అవినీతి ఓ రేంజ్ లో ఉంటుంది. అది ఎంతలా అంటే చైనీస్ గవర్నమెంట్ సొంత మౌత్ పీస్ అని చెప్పుకునే SCMP మీడియా ఓ షాకింగ్ న్యూస్ ప్రెజెంట్ చేసింది. అదేంటంటే సైన్యంలో ప్రమోషన్ పొందేందుకు ఆఫీసర్స్ తమ బాసులకు సంతృప్తి పరిచేందుకు సొంత ఆడవాళ్లను అంటే కూతుర్లను, భార్యలను ఆఫర్ చేస్తుంటారట. ఇది నిజంగా షాకింగ్ కలిగించిన వార్తగా నిలిచింది. మనం 1962 సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాం. కానీ ఈ రోజుట పరిస్థితి అలా మాత్రం లేదు. చైనా తన గురించి చెప్పుకునేది వేరుగా, అసలు విషయం మరోలా ఉంది. ఇవాళ చైనా వద్ద 500కు పైగా IRBMలు, 350కు పైగా ICBMలు ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి.
వీటిని చైనా ఎప్పుడైనా ఫైర్ చేయవచ్చు. ఎందుకంటే వీటిలో ఎక్కువ భాగం ఇంధనానికి బదులు నీరుతో నింపబడి ఉన్నాయని 24 జనవరి 2024 నాడు బ్లూంబర్గ్ ప్రచురించిన అమెరికా గూఢచార సంస్థ ద్వారా సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా తేల్చి చెప్పింది. చైనా మిసైళ్లలో చాలా వరకు షోపీసుల్లాగే ఉపయోగపడుతున్నాయి అని తెలిపింది. ఈ విషయం పాకిస్తాన్ స్వయంగా అనుభవంతో చెప్పింది. చైనా నుంచి పాకిస్తాన్ కు సరఫరా అయిన ఆర్టిలరీ సమయానికి అసలు పనికిరావని తేల్చింది. మన దేశం పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు చైనా నుంచి తెచ్చుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు మన మిసైల్ ను గుర్తించనే లేదు. చక్కగా నిద్రపోతున్నాయి. పాకిస్తాన్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ పూర్తయ్యాక కానీ గుర్తించలేకపోయింది. చైనావి కేవలం షో పీసులు మాత్రమే, అన్ని కాపీ కొట్టిన బాపుతువే అని చాలా దేశాలు డిక్లేర్ చేశాయి. మీకు గుర్తుందా, 2002లో మయన్మార్ అలియాస్ బర్మీస్ ఆర్మీ చైనా నుంచి 11 JF-17 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్లు యుద్ధంలో వాడేందుకు అన్ఫిట్ అని నిర్ణయించింది. వాటిలో స్ట్రక్చరల్, ఇంజిన్ ఫాల్ట్ కారణంగా పనికిరావని డిక్లేర్ చేసింది. దీనంతటికీ కారణం చైనా వాటిని సొంతంగా తయారు చేయడమే. తాను ఎప్పుడూ సొంతంగా కనిపెట్టేంత కష్టం చేయదు. కేవలం ఇతర దేశాల ఆయుధాలను, విమానాలను కాపీ కొడుతుంది. తన్ను తాను ఓ స్మార్ట్ కంట్రీగా భావిస్తుంటుంది. చైనాలో తయారైన అనేక యుద్ధ విమానాలు, ఆర్టిలరీలు అన్ని రష్యా ఆయుధాలను పోలి ఉంటాయి. ఎందుకంటే వాటిని చైనా కాపీ కొట్టింది. రష్యాలో తయారయ్యి సుకోయ్ Su-33 చైనా షెన్యాంగ్ J-15 ను బాహాటంగా కాపీ కొట్టేసింది. ఆయుధాలను కొనే మిషతో ట్రయల్ కోసం వాటిని చైనాకు తీసుకుపోవడం, పూర్తిగా విప్పదీయడం, వాటిని కాపీ చేయడం, రివర్స్ ఇంజనీరింగ్ చేసి రెప్లికాలు తయారు చేసి బర్మా, పాకిస్తాన్ లాంటి దేశాలకు అమ్మడం చైనా చేస్తుంటుంది. అందుకే ఇప్పుడు రష్యా చైనాకు ఎలాంటి ఆయుధాలు అమ్మడం లేదు. అమెరికాకు చెందిన F-35Bని కాపీ కొట్టి షెనియాంగ్ J-31 పేరుతో ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసింది చైనా. ఈ రెండింటి పేర్లు, రంగులు వేరైనా డిజైన్ అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ గా ఉంటాయి. సేమ్ కాపీ పేస్ట్ చేయడంలో చైనాను మించిన దేశం మరొకటి ప్రపంచం మొత్తం వెతికినా దొరకదు. ఒక్క ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో కాదు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను సైతం ఇదే విధంగా తయారు చేసింది చైనా. అన్మాన్డ్ కాంబాట్ ఎయిర్ వెహికల్స్, కాంబాట్ హెలికాప్టర్స్, ట్యాంక్స్, ట్రక్స్, రాకెట్ లాంచర్స్ ఏదైనా సరే అన్నిటినీ కాపీ చేసి పాడేసింది చైనా. చైనాలో హ్యాకింగ్ ఓ పరిశ్రమలా తయారైంది. అక్కడ ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర దేశాల మిలిటరీ వెపన్స్ టెక్నాలజీలను హ్యాక్ చేసి పనిచేస్తుంది. మొన్నటికి మొన్న మన దేశంపై దృష్టి పెట్టి పంపిన రీసెర్చ్ నౌక అలాంటి పనులే చేస్తుంది. అందుకే అది శ్రీలంకకు, చివరకు మాల్దీవ్స్ వైపు వెళ్లి లంగరేసింది. మరి అంత లోపభూయిష్టంగా యుద్ధ సామాగ్రిని ఇంత పిరికి సైనికులతో చైనా ఏ దేశం పైనైనా యుద్ధం చేసి గెలవగలుగుతుందా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.